ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా. 84వ కీర్తన 2వ చరణం చదువుదాం. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. 4లో నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలులో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిన కనబడును. 10వ చరణం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టం. చిన్నమాట ప్రార్థన చేద్దాం. ప్రియ ప్రభువా, మీ ఘననామమును బట్టి స్తోత్రములు. ఉదయకాల వేళ నుండి ఇంతవరకు మీ యొక్క సన్నిధి తోడు ఉంచి మమ్మల్ని నడిపిస్తూ వచ్చారు. వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నారు. మధ్యాహ్నం వేళలో కూడా మీ దాసులను బలపరిచి మీరు అందించిన సందేశాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మరొకడు నిలబడి ఉండగా మీ ఆత్మతో నింపి మాతో మీరు మాట్లాడమని, నన్ను మరుగుపరచి మీరే మహిమ పొందమని వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మధ్యాహ్నం వాక్యం వినాలన్నా వాక్యం చెప్పాలన్నా కష్టంగా ఉంటుంది. అన్నవాళ్ళు నాకు 2 పనులు అప్పగించారు. ఒకటి వాక్యం చెప్పాలి, రెండవది నిద్రపోయం లేపాలి. ఈ 2 పనులు నేను ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ ఇలా చేయకపోతే నేను ఫెయిల్ అయినట్టే. ఒకవేళ మీకు నిద్ర వస్తే నిద్రపోండి, తప్పులేదు. నిద్ర ఆరోగ్యానికి మంచిది. అయితే నిద్రపోయే వాళ్ళకు షరతు ఒకటే, లేచి నిలబడి నిద్రపోవాలి. అట్లయితే మీరు నిద్రపోవచ్చు. 84వ కీర్తన కోరహు కుమారులు రచించినటువంటి కీర్తన. ఈ కీర్తనలో ప్రభు అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఆయన సైన్యములకు అధిపతి అని సూచిస్తూ వచ్చాడు. సైన్యాధిపతి మన ప్రభు. సైన్యాధిపతితో ప్రారంభం, సైన్యాధిపతితో ముగింపు. అంటే ప్రారంభం ఆయనే, ముగింపు ఆయనే. కాబట్టి ఆయన ముందున్నవాడు ఆయనే, ఆయన చివరున్నటువంటి వాడు కూడా మన ప్రభు అయిన సంగతిని మనం చూస్తూ ఉన్నాం. మందిర నివాసములు అవి ఎంత రమ్యమైనవో తేటగా సెలవిచ్చాడు. ఆత్మ సంబంధమైనటువంటి రమ్యతను గురించి వివరిస్తూ వచ్చాడు. పాటల రమ్యత కానీ, వాక్య రమ్యత కానీ, ప్రార్థన రమ్యత కానీ, సంఘ సహవాసం యొక్క రమ్యత కానీ, ఎత్తైనటువంటి స్థలములో నుండి ఇశ్రాయేళ్ల గుడారములు చూసినట్లయితే వాటి యొక్క వరుస, వాటి యొక్క క్రమం అదెంత రమ్యమైనదో సూచిస్తూ ఉన్నది. అంత మాత్రమే కాకుండా మందిర ఆవరణాలు చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అని చెప్పాడు. మందిర ఆవరణాలు చూడాలనే ఆశ ఒక యాంబిషన్, లేకపోతే ఒక ఆశ ప్రతి విశ్వాసికి ఉండాలి. ఆశ ఏంటంటే మందిర ఆవరణాలు చూడాలి అన్న ఆశ. ప్రభువుని గురించినటువంటి ఆశ
భక్తులకున్నది. ఇదే మాట 42వ కీర్తనలో కోరవ కుమారుడు రచించారు. మొదటి 2 చరణాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని అన్నాడు. ప్రభువు కొరకైన ఆశ ఒక విశ్వాసికి ఉండాలి. అది ఆత్మ సంబంధమైనటువంటి ఆశ ఉండాలి. వ్యక్తిగతమైనటువంటి ఆశ, మన సొంత విషయాల పట్ల ఆశ ఉంటుంది, కానీ ఒకటి ప్రభువు కొరకైన ఆశ ఉండాలి. రెండవది మందిర ఆవరణాలు, మందిరం కొరకైన ఆశ ఉండాలి. మూడవది చెప్పాడు షార్ట్ పెన్సిల్ షార్ట్ సామెతల గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుడి అని అన్నాడు. అంటే వాక్యము పట్ల విశ్వాసికి ఆశ ఉండాలి. ఆశ అంటే ఆ దప్పిక, ఆ తృష్ణ, ఆ దావాద్రి, అది విశ్వాసి కలిగి ఉండాలి అని తేటగా చెప్పాడు. దేవుని యొక్క వాక్యము కొరకు వారు ఎంతగా కనిపెట్టి వారు ఉండేవారు. ఒకటి ప్రభువు పట్ల మన ఆశ ఉండాలి. రెండవది సంఘం పట్ల మన ఆశ ఉండాలి. మూడవది దేవుని యొక్క వాక్యం పట్ల మనకు ఆశ ఉండాలి. 119వ కీర్తన 174వ చరణం. 119వ కీర్తన 174. యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను అన్నాడు. 166. యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను అని అన్నాడు. అంటే ప్రభు అనుగ్రహించే ఆత్మ సంబంధమైన రక్షణ పొందినటువంటి విశ్వాసి ఎంత చురుగ్గా ఉంటాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కోరహు కుమారుల్లో నిర్లక్ష్యము లేదు, ఆలసత్వము లేదు. దేవుని యొక్క కార్యాల పట్ల, దేవుని యొక్క పని పట్ల, దేవుని యొక్క పరిచర్య పట్ల ఆ తృష్ణను మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఒకటి మందిర ఆవరణాలు చూడాలని ఆశపడ్డాం. రెండవది 10వ చరణం. నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టం. ఏది ఇష్టపడుతున్నాడు అంటే దేవుని యొక్క ద్వారమునొద్ద నేను ఉండాలి. అంటే ఆయన ఏం మాట్లాడతాడు, ఏ సలహా ఇస్తాడు, ఏ విధంగా నడిపిస్తాడు అని దేవుని యొక్క మందిర ద్వారమునొద్ద ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేని పట్ల ఇష్టం ఉన్నది? 111వ కీర్తన 111వ కీర్తన 2వ చరణం. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించదు. మంచిది. అలా ఇంట్లయితే దేవుని క్రియల పట్ల, దేవుని కార్యాల పట్ల నీకు నాకేముండాలి? ఇష్టం ఉండాలి. దేవుని సంగతుల పట్ల ఇష్టం ఉండాలి. మనకు కొన్నిసార్లు భోజన పదార్థాలు, ఈ లోకములో శరీర సంబంధమైన వాటి పట్ల ఎటువంటి ఇష్టం ఉంటుందో దాన్ని మించినటువంటి ఇష్టం దేవుని క్రియలు అని అన్నాడు. దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క సంగతులు, ప్రభు ఏ విధంగా నడిపిస్తున్నాడో ఆ క్రియల పట్ల నీకు నాకు ఇష్టం ఉండాలి అని తేటగా చెప్పాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనాన్ని కూడా చదువుదాం. సామెతల గ్రంథం 8:34. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులను. అనుదినము ప్రభు నాతో ఏం మాట్లాడతాడు? ఈరోజు మన వాక్యం చదివి వచ్చినట్లయితే, ప్రభువా నాతో నీవేం మాట్లాడావు? ఏ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు? ఏ విధంగా మాట్లాడుతున్నాడు? అంటే విశ్వాసికి ఏముండాలంటే అనుదినము దేవుని యొద్ద గడపడం అనేది ఉండాలి. ఈరోజు బైబిల్ చదవలేదు అంటే ఈరోజు నేను దేవుని సన్నిధిలో ఏం చేయలేదు, గడపలేదు. మరి ఏం చేసింది? ఆయన పాదముల యొద్ద కూర్చున్నది. అంటే వాక్యము పట్ల అటువంటి ఆశ ఒక విశ్వాసికి ఉండాలి, ఇష్టం ఉండాలి.
ప్రేమ వేరు, ఇష్టం వేరు. దాని పట్ల ఇష్టం ఉండాలి. మనం ఒక పదార్థాన్ని మనము తినాలి అంటే దాని పట్ల ఏముండాలి? ఇష్టం ఉండాలి. ఇష్టం లేకపోతే దాన్ని ఏదో ఒక రీతిగా అవాయిడ్ చేస్తాం, దాన్ని మనం తినాం. ఒక వ్యక్తిని ఇష్టపడకపోతే మనం ఖచ్చితంగా తృణీకరిస్తాం. అదే రీతిగా దేవుని యొక్క వాక్యము పట్ల ఇష్టం ఉండాలి. అనుదినము దేవుని యొక్క వాక్యం పట్ల ఉండాలి అని చెప్పాడు. మరొక మాట మనం చదువుదాం. 4లో, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. దేవుని మందిరములు ఏమున్నాయి? ఉదయం ఆలోచన చేశాం. దేవుని యొక్క ప్రసన్నత ఉన్నది, దేవుని యొక్క మంచి కార్యాలు ఉన్నాయి. ఆయన కరుణ, ఆయన ప్రేమ, ఆయన ఆప్యాయత, ఆయన జాలి. మన లైఫ్ లాంగ్ ప్రభు యొక్క గుణగణాలు ధ్యానం చేస్తే చాలు. ఆరాధనలో ఎటువంటి తలంపులు, ఇందాకన్నా ఆరాధన విషయం మాట్లాడారని విన్నాను. ఆరాధనలో ప్రభువుని గురించి ఎంత గొప్పగా హెచ్చించవచ్చు. ఒక వ్యక్తిని ఆకర్షించాలంటే ఒక వ్యక్తిని ఖండించడాన్ని బట్టి కాదు, క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను చూపించడాన్ని బట్టి, ఆయన జాలి చూపించడాన్ని బట్టి, ఆయన యొక్క దయ చూపించడాన్ని బట్టి. అందుకే అన్నాడు, సిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రభువారు మీదుట ప్రదర్శించబడ్డాడు. అలా అయినట్లయితే ప్రభువును ప్రదర్శిస్తే చాలు, ఆయన సిలువ మరణాన్ని చూపిస్తే చాలు. అటువంటి విధంగా ఉండాలి. నీ మందిరములో అని అన్నాడు. దేవుని యొక్క మందిరానికి ఒక విశ్వాసి రావాలి. దేవుని యొక్క మందిరములో తేజో మహిమ ఉన్నది. దేవుని యొక్క మందిరములో ఆయన యొక్క మహిమతో నింపబడి ఉన్నది, సమృద్ధి ఉన్నది, మేలు ఉన్నది, దీవెన ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. దేవుని యొక్క మందిరానికి ఒక విశ్వాసి ఆశతో రావాలి. అలా అయితే నీ మందిరమందు నివసించువారు వారు ధన్యులు అని అన్నాడు. వారు పొందే ధన్యత ఇంత కాదు. అందుకే చూడండి, మీరు ఎక్కడైనా చదవండి, సమూయేలు మొదటి గ్రంథంలో తినక్కర్లేదు. సమూయేలు ఎక్కువగా ఇంటి దగ్గర కన్నా ఎక్కువగా ఎక్కడ గడిపాడు? షిలోహు మందిరములో. తెల్లట ప్రార్థన చేసేదిరా, ప్రార్థన చేస్తూ, ప్రభువా సమూయేలు మందిరంలో అలవాటు పడేటట్టుగా సహాయం చేయి, మందిర వాతావరణంలో ఎక్కువగా పెరుగునట్లుగా సహాయం చేయి అని ప్రార్థిస్తున్నప్పుడు సమూయేలు వచ్చి అడిగాడని కాబోలు, మమ్మీ నేను ఉండేది నీ దగ్గర కాదా? నేను నీతో కాదా? బాబు నువ్వు నాతో ఉండవు, కానీ నువ్వు ఉండబోయేది ఎక్కడ? దేవుని మందిరంలో ఉంటావు. ఆ తల్లట దేవుని మందిర వాతావరణాన్ని ఆ ఇంట్లోనే ఏర్పాటు చేసింది. దేవుని యొక్క మందిర వాతావరణాన్ని ప్రతి విశ్వాసి యొక్క తల్లిదండ్రులు, మరి ముఖ్యంగా తల్లిగా ఆ వాతావరణం ఇంట్లో మన పిల్లలు గమనించగలగాలి. కొన్నిసార్లు కుటుంబ ప్రార్థన ఉందా? ఆ వాతావరణం మనకున్నదా? పిల్లలకు ప్రభువుని గురించి చెప్పేది ఉందా? వాక్యాన్ని తెలియపరిచేది ఉందా? కొన్నిసార్లు వాక్యాన్ని వివరించేది ఉందా? సంఘం యొక్క వాతావరణం మన కుటుంబాల్లో, మన గృహాల్లో ఉన్నట్లయితే మన పిల్లలు అనేవాళ్ళు ఈజీగా మోల్డ్ అవుతారు. అలాగేట్లయితే హన్నా యొక్క ప్రార్థనా జీవితం సమూయేలు మీద గొప్ప ప్రభావం చూపించింది. హన్నా యొక్క కన్నీరు, హన్నా ఎప్పుడు ప్రార్థన చేసినా ఒకవేళ సమూయేలు వినేవాడేమో కాబోలు. సమూయేలుకి అర్థమైంది, నేను దేవుని మందిరంలో ఉంటున్నాను, దేవుని మందిరానికి తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టి తిరిగి వెళ్ళేటప్పుడు నేను ఇంటికి వస్తానని అడిగినవాడు కాదు. ఎందుకంటే ఆల్రెడీ అటువంటి కుటుంబంలో ఆ భక్తి పరమైనటువంటి జీవితం ఏర్పడింది కనుక షిలోహు మందిరంలో సమూయేలు ఉన్నాడు. సమూయేలు గడిపింది మందిరంలో గడిపాడు. ఒక మాట నన్ను ఎక్కువసార్లు ఆకర్షించేది, మందసమున్న మందిరం అని అన్నాడు. మందసమున్న మందిరం. ఆ మందిరం మందసమున్నది అనగా దేవుని యొక్క సన్నిధి ఉన్నది, దైవికమైన విధానాలు ఉన్నాయి, భక్తి జీవితం ఉన్నది. అక్కడ ఆ యొక్క బిడ్డ పడుకున్నాడు, మందసమున్న మందిరంలో ఉన్నాడు. సమూయేలు ఏమయ్యాడు? ఒక దీర్ఘదర్శి, ఒక దైవజనుడు. దైవజనుడు అని అందరిని అనరు, దైవజనుడని కొద్దిమంది మాత్రమే బైబిల్లో ఉన్నాయి.
ఒక దైవజనుడు, ఒక ప్రవక్త, చివరి న్యాయాధిపతి. సమూయేలు ఎంత ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకొచ్చాడంటే, విశ్వాస జీవితంలో ఏ విశ్వాసి సంఘాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడో ఆ విశ్వాసిని ప్రభు ఉన్నతమైన స్థితిలో ఖచ్చితంగా ఉంచుతాడు. మీరు సంఘాన్ని ప్రేమించండి. మన పిల్లలు కూడా సంఘాన్ని, సంఘ సహవాసాన్ని ప్రేమించేటట్టుగా చేస్తే చాలు. బేస్తవారిపేటలో ఉన్నప్పుడు అక్కడక్కడ మీటింగ్ పెట్టినప్పుడు జార్జ్ అంకుల్, నాన్న, ఈ జాకుల్ అంకుల్ ఉదయం వచ్చిన వాళ్ళు ఏంటి సువార్త కూడిక పెట్టినప్పుడు మేము తీసుకుని వెళ్ళేవాళ్ళం. మైక్ కట్టుకొని, డ్రమ్ము కట్టుకొని, వెనక పట్ట కట్టుకొని వెళ్తుండే. నేను కొంతకాలం స్కూల్లో ఎన్ఎస్ టీచ్ చేశాను, గొంగడి జార్జ్ అంకుల్ స్కూల్లో. దాని తర్వాత శుభోదయ కాలేజీలో జువాలజీ లెక్చరర్గా పనిచేశాను. తీసుకుని వెళ్తుండే పిల్లలు చూసేవాళ్ళు, చూసి వెరీ సర్కస్ సార్ వెళ్తున్నాడు రా అనేవాడు. కర్ర, పట్ట, డ్రమ్ము చూడ్డానికి సర్కస్ వాళ్ళలాగా ఉండేవాళ్ళం. లోకానికి సర్కస్ వాళ్ళమే మనం. కొన్నిసార్లు అంటారు మైక్ పెట్టేవాడు వచ్చాడా లేదా అని. నిజంగా మైక్ పెట్టేవాళ్ళమే. ఆ రోజు మైక్ పెట్టాం, పట్టలేసాం, పరిచర్య చేస్తూ ఉండగా ప్రభు ఏ నాడు కూడా మాకు వాక్యానికి అవకాశం ఇవ్వండి అని అడిగాం. బేస్తవారిపేటలో 2 బైబిల్ స్టడీలు ఉండేవి. బుధవారం నాన్న తీసుకుంటాడు, గురువారం జార్జ్ అంకుల్ తీసుకుంటారు. కానీ ఏ నాడు ఎక్కడ అవకాశం ఉండదు. కానీ నేర్చుకుంటూ వచ్చాం. సంఘములో బాగా నిలిపి తీసుకొచ్చారు. ఇంతకుముందు దినాల్లో బైబిల్ ముందు కూర్చొని చదవకపోతే, ఈ దినాల్లో చదివే యవనస్తులు లేరు. బైబిల్ చదవాలంటే అలా సేవకులు, పెద్దలే చదువుకోవాలి. చదివేవాళ్ళు లేరు. అదేమంటే మా పిల్లలకి ఇంగ్లీష్ అండి, తెలుగు రాదంటున్నారు. నిజమే, బైబిల్ స్టడీలో లేకపోతే మన కుటుంబాల్లో కూడా తెలుగు బైబిల్ చదివించాలి. ఖచ్చితంగా పిల్లలు, మేము వాక్యం చదవకపోతే నాన్న 2 పనులు చేసేవాడు. కింద ఉప్పు వేసి మోకాళ్ళు పెట్టేవాడు. ఉప్పు అంటే మెత్తడుప్పు కాదు, కళ్ళుప్పు. రెండవది భోజనం పెట్టేవాడు కాదు. నేను దేనికైనా తట్టుకుంటాను కానీ ఆకలికి తట్టుకోలేను. అంటే ఇప్పుడు కాదు, అప్పుడు. ఇప్పుడు చేరవలసిన సమయం చేరానులేండి. అంత భయంకరంగా కొట్టేవారు. మా అమ్మమ్మ అనేది, ఎందుకు వాడిని అలా కొడతావని. తిమ్మసముద్రంలో మా నాన్నమ్మ గారు మొదటి విశ్వాసి మరియమ్మ గారని 100 సంవత్సరాలప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రభు కొరకు జీవించారు. నాన్న ఎక్కువగా రాయలసీమలో ఉన్నారు కాబట్టి మేమందరం రాయలసీమలో పెరిగాం. చాలాసార్లు భయంకరంగా కొట్టేవాడు, బెల్ట్తో కొట్టేవాడు, పప్పు గుత్తి అమ్మ అట్లకాడ. అన్ని అనుభవాలు గుండా వచ్చినోండి స్టేజ్ మీదకి. ఈ దినాల్లో పిల్లలను కొట్టేవాళ్ళు లేరు తల్లిదండ్రులు. స్కూల్లో కొట్టకూడదు, బెత్తం వాడకూడదు. పిల్లలను టీచర్లు కొట్టట్లేదు, పిల్లలే టీచర్లను కొడుతున్నారు. అంత రివర్స్ అయింది చూడండి. ఈ దినాల్లో పిల్లలను కూర్చోబెట్టాలంటే చాలా కష్టం. ఒరే కూర్చోరా, వాక్యం వినరా అని ఎంచాలి. ఇంతకుముందు ఒక్క కన్ను అటు చూస్తే చాలు, మెదలకుండా ఉండేవాళ్ళం. ఇది అట్లా కాదు, మీటింగ్ అయినాక ఐస్ క్రీమ్ ఇస్తాం, 5 స్టార్ చాక్లెట్, అన్ని ఆంక్షలతోనే కుటుంబ జీవితం సాగాలి. పిల్లల్ని ఏమనలేకపోతున్నాం. కొట్టేవాళ్ళు లేరు, క్రమశిక్షణ చేసేవాళ్ళు. ఆ రోజు భయంకరంగా కొట్టాడు నాన్న. ఎన్నిసార్లు రాజారాంకులు అనేవారు, ఎక్కడికి వెళ్ళినా కూడా బైబిల్ చదువుతుండే, అబ్బాయి ఇక్కడికి కూడా వచ్చావా అనేవాడు. ఎందుకనంటే ఎక్కడికైనా వెళ్ళాల్సిందే సంచి పట్టుకొని ఛార్జీకి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆ రోజున వాక్యం నేర్చుకోబట్టి ఈరోజు మీ ముందు నిలబడ్డాను. చాలాసార్లు కొన్ని అనుభవాల గుండా వచ్చాము. వాక్యాన్ని వారు నేర్పించారు, వాక్య జీవితంలో పెంచారు. కుటుంబంలో పెద్దగా ఉండేది కాదు, కానీ ఆత్మీయ భక్తి జీవితంలో ఎలాగా ప్రభు కొరకు జీవించాలో అన్న సంగతిని వారు అందించి పంపించారు. ఇప్పటికి అమ్మ ఉన్నారు, నాన్న ప్రభు దగ్గరికి వెళ్ళారు. అమ్మకి 84 సంవత్సరాలు. ఇందాక జోసెఫ్ని కూడా చేశారు. అమ్మ ఇప్పటికి కూడా కింద కూర్చుంటారు మీటింగ్లో, ఎందుకంటే ఆమెకు కింద కూర్చోవడం అలవాటు. ఇప్పుడు కూడా రాసుకుంటారు. మా కోసం ప్రార్థన చేసే తల్లి. చాలా సందర్భాల్లో అలాంటి తల్లిదండ్రులు మన కుటుంబాల్లో ఉండడం ఎంత ధన్యకరమైన విషయం. మన పిల్లల విషయమై ఆత్మీయమైన వాతావరణం, భక్తిపరమైన వాతావరణం, విశ్వాస సంబంధమైన వాతావరణం ఆ యొక్క సంఘములో ఏ విధంగా ఉందో అటువంటి విధానాలు కుటుంబాల్లో ఉంటే చాలు. అలా అయినట్లయితే ఎక్కువ మందిరములో నివసించువారు ధన్యులు.
అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు ప్రభువును నమ్ముకున్న తొలి దినాల్లో ఎలా ఉన్నాడు ఒక మాట చూద్దామా. 9వ అధ్యాయం 19వ వచనం. పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉన్నాడు. ప్రభువును నమ్మిన తర్వాత ఎక్కడున్నాడంటే శిష్యులతో కూడా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 28వ వచనం. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చున్నాడు. సంఘ సహవాసాన్ని ప్రేమించాడు. ఒకప్పుడు రౌడీలతో తిరిగినవాడు, కాని వారితో తిరిగినవాడు. ఇప్పుడు ఎవరితో కలుసుకుంటున్నాడు? 26వ వచనం. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసిన కానీ అతడు శిష్యుడని నమ్మక. ఎందుకు? ప్రారంభంలో అతని నమ్మకత్వం అటువంటిది. మందిరంలోకి వస్తున్నాడంటే ఎవరు నమ్మినవారు కాదు. ఎందుకనంటే లోపలికి వచ్చాడంటే తలుపు మూసాడంటే కొట్టడం మొదలు పెడితే మామూలు కొట్టడు. చూడ్డానికి పొట్టివాడే కానీ పౌలు చాలా గట్టి కొడతాడు. స్త్రీ పురుషులని భేదం లేకుండా కొడతాడు. అందుకే వచ్చాడు. అపోస్తులు ఉన్నారు, అయ్యా అందరికి వందనాలు అన్నాడు. వందనాలు తర్వాత సంగతి, ముందు బయటికి వెళ్ళు, తర్వాత మాట్లాడదామని అన్నారు. లేదయ్యా నేను ప్రభువుని చూశాను, ఇదేదో కొత్త దేశం ఉన్నట్టుంది, వద్దనే వద్దు చర్చుకోబాకండి అని అన్నారు. తన రావాలనే ఆశ, సంఘముతో కలవాలనే ఆశ, సంఘ సహవాసాన్ని ప్రేమించుతూ వచ్చాడు. అయితే బర్నబా దగ్గరకు తీశాడు. సంఘములో కొన్నిసార్లు కొంతమంది వ్యతిరేకిస్తే దగ్గరకు తీసేవాళ్ళు అవసరం, ఆదరించేవారు అవసరం. తగిన రీతిగా ప్రభువుని గురించి విషయాలు తెలుసుకొని ఎలా ప్రభువును నమ్ముకున్నాడు ఆ వ్యక్తిని సంఘములో చేర్చాడు. ఆ దినము నుండి అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చున్నాడు. ఇట్స్ ఎ ఫెలోషిప్. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. సంఘ సహవాసాన్ని ఒక విశ్వాసి ప్రేమిస్తే చాలు. సంఘ కూడికలను ప్రేమించండి. ఏ దినానైనా సరే దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తాడు. సంఘం పట్ల, వాక్యం పట్ల, కార్యాల పట్ల, పనుల పట్ల పౌలుకున్నటువంటి ఆశ ఇంతింత కాదు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా సంఘానికి వచ్చేవాడు. బలహీనుడు ఎప్పుడు మనకు మాదిరి కాదు. బలహీనుడు ఎప్పుడు మాదిరిగా పెట్టుకోకూడదు. సంఘాన్ని ప్రేమించడం. ఆ దినాన వచ్చాడు, అలాగా సంఘ సహవాసం చేశాడు. అలాగేనట్లయితే 84వ కీర్తన అన్నాడు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఒక విషయాన్ని చెప్పి ముఖ్యంగా నేను ముగిస్తాను. ఇక్కడ అన్నాడు 5వ చరణం, 6వ చరణం, 7వ చరణం, ఈ 3 చరణాలకు వ్యత్యాసం చూద్దాం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదును, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును, వారు నానాటికి బలాభివృద్ధి అన్నాడు. 5వ చరణములో బలము అని అన్నాడు. 7వ చరణంలో ఏమన్నాడు? బలాభివృద్ధి అని అన్నాడు. 6వ చరణం ఏమన్నాడు? బాకా లోయ. ఈ 3 మాటలు జ్ఞాపకం పెట్టుకుందాం. ఒకటి బలము, ఆ తర్వాత లోయ, ఆ తర్వాత ఏముంది? బలాభివృద్ధి. బలము పొందిన విశ్వాసి అన్నాడు యాత్ర చేసేవారు, దేవుని మందిరానికి వెళ్ళి వారు బలం పొందేవారు. వారు బాకాలోయలో పడి వెళ్ళేవారు. బాకా లోయ అనేది చీకటి లోయ, బాకా లోయ శ్రమల లోయ, బాకా లోయలో కన్నీరు ఉంది, బాకా లోయలో వేదన ఉంది, బాకా లోయలో తెలియకుండా కొన్ని విపత్కరమైన సన్నివేశాలు ఉన్నాయి. కొన్నిసార్లు విశ్వాస జీవితంలో నేను బాకా లోయలో పడితే ఏం పొందుతాం? బలాభివృద్ధి. బాకా లోయ అనుభవం లేకుండా బలాభివృద్ధి మనం పొందలేం. బాకా లోయలో మనం పోవాలి. నీ వలన బలమునందు మనుషులు అని అన్నాడు. నీ వలన అంటే ప్రభు ఇచ్చే బలం ఎటువంటిదో చూద్దాం. ప్రభు ఇచ్చే బలం 18 మొదటి చరణం, 18వ కీర్తన మొదటి చరణం. యెహోవా నా బలమా. మొట్టమొదటిది మన బలం ఎవరు?
మన ప్రభువే. మన ప్రభువే మన బలం. సోదరుడా సోదరి, నీ జీవితం నా జీవితంలో మన బలము ఈ లోకంలో ఏ వ్యక్తి కాదు, ఈ లోకంలో ఏ పుస్తకము కాదు, ఈ లోకంలో ఎవరి ద్వారా మనం బలం పొందలేము. కానీ యెహోవా నా బలమా, మన యొక్క బలం మన ప్రభు అయి ఉండాలి. అన్నాడు పౌలు యొక్క బలం ఇది. రౌడీజం తన బలం, కొంతమంది యవనస్తులు తన యొక్క బలం. కానీ ఒకానొక దినమున ప్రభువు ద్వారా బలం పొందాడు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడాను అని అన్నాడు. 22వ వచనం 9:22. అయితే సౌలు మరీ ఎక్కువగా బలపడ్డాడు. ఆహారము పుచ్చుకొని బలపడ్డాడు, మరి ఎక్కువగా బలపడ్డాడు. అలాగినట్లయితే ప్రభువులో బలం పొందుతున్నాడు. నీ బలం నా బలం మన ప్రభు అయింటే చాలు. మన శక్తి ఎవరు, మన బలం ఎవరు, మన సామర్థ్యత ఎవరు, మనకున్నటువంటి విలువలు ఎవరు, మన యొక్క సంపూర్ణమైనటువంటి శక్తినిచ్చేవారు ఎవరు అంటే మన ప్రభువే. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:5 ఏమన్నారు? మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము ఎవరి వల్ల కలిగింది? దేవుని వల్ల. ప్రతి విశ్వాసి ఈ మాట దృష్టి పెట్టుకోవాలి. కొన్నిసార్లు వ్యక్తులు మనతో ఉంటారు, ఉండకపోవచ్చు. ఈరోజు ఉన్నటువంటి మనస్తత్వాలు రేపు ఉండకపోవచ్చు. ఈరోజు మనతో ఉన్నవారు రేపు ఉండకపోవచ్చు. నన్ను మెచ్చుకున్న వారే నా గురించి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. పౌలు యొక్క జీవితంలో ఈ మాట ఎన్నోసార్లు నన్ను బలపరిచింది. సేవలో మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగినది. మా యొక్క సామర్థ్యం అంటే మా యొక్క యోగ్యత, మా కొరత లేని యొక్క జీవితం, మా బలము ఎవరంటే మా ప్రభువే. భక్తులు కాదు, లేకపోతే తిమోతి కాదు, తీతు కాదు, తుకికు కాదు, దేమా కాదు, అకుల ప్రిస్కిల్లాలు కాదు. మొట్టమొదటిగా ఫైనల్గా మన యొక్క బలము, మన సామర్థ్యత, మనల్ని స్ట్రెంథన్ చేసేది, మనల్ని బలపరిచేవాడు మన ప్రభువే. అందుకని అన్నాడు, నన్ను బలపరచు అనేదే నేను సమస్తము చేస్తాను. నన్ను బలపరిచే నా ప్రభు పట్ల నేను ఏ కార్యమైనా నేను చేస్తాను. బలపరిచేది వ్యక్తులు కాదు. సోదరుడు సోదరి, ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వనక్కర్లా, ఎప్పుడు కృంగిపోనక్కర్లా. కొన్నిసార్లు ఇద్దరే వస్తారా, ముగ్గురే వస్తారా, నలుగురే వస్తారా, 5 మంది వస్తారా, ఎప్పుడు కృంగిపోకూడదు. మన బలం మన ప్రభు, మన శక్తి మన ప్రభు, మన యొక్క సామర్థ్యత మన ప్రభు. ఏ విశ్వాసికి ప్రభు బలమైన వాడుగా ఎంచుతారో ఆ విశ్వాసి బలాభివృద్ధి పొందాడు. ఒకటి, మన బలం ఎవరు? మన ప్రభు. రెండవది, మన బలం ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం, లేకపోతే 21వ వచనం చదువుదాం. దేవుని మహిమపరచి సమర్థుడని విశ్వసించి విశ్వాసము వలన బలం. విశ్వాస యొక్క బలమేది? విశ్వాసం. ఒకటి, మన ప్రభువే మన బలము. రెండవది, మన బలం ఏంటి? మధ్యాహ్న భోజన బలమా? మనకు మధ్యాహ్నం భోజనం వల్ల మనకు నిద్ర తెప్పిస్తుంది, అవును కదా. మనకు 2 బలహీనతలు ఉంటాయి. ఆకలి ఎక్కువైన నిద్ర వస్తుంది, ఎక్కువ తిన్న నిద్ర వస్తుంది. ఈ 2 కూడా నిద్రకి దారి తీస్తుంది. అందుకే అపవాది ఎప్పుడైనా సరే కళ్ళు మూస్తాడు, చెవులు మోయడు. ఎందుకు తెలుసా? కళ్ళు మూసుకున్నాయంటే ఏం మూసుకుంటాయి? అది మనం డ్యూటీ అంతా చేసి పని చేసి పడుకుంటే కళ్ళు మూసుకున్నాయంటే కొన్ని శబ్దాలు మనకు వినపడవు.
అదే సూత్రాన్ని అపవాది ఇంప్లిమెంట్ చేస్తాడు మీటింగ్లో. అందుకే మనం తెలియకుండా నిద్రపోతాం. మనం నిద్రపోతున్న పక్కన వాళ్ళకి తెలుసు కానీ మనకు తెలియదు. అందుకే మన బలం, మన శక్తి ఎవరంటే రెండవది విశ్వాసం. ఒకటి మన ప్రభువు మన బలం, రెండవది మన బలం ఎవరు? విశ్వాసం. అబ్రహాముకి ఏమీ లేదు, విశ్వాసం అన్నది. విశ్వాసము, అందుకే అన్నాడు 19వ వచనంలో, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక అని అన్నాడు. విశ్వాసములో బలహీనుడు కాలేదు. తన యొక్క బలం విశ్వాసమే. తన యొక్క బలము శారా కాదు, తనకున్న బలము లోతు కాదు, తనకున్న బలం తనకున్నవి కాదు, తనకున్న బలం విశ్వాసమే. విశ్వాస జీవితంలో విశ్వాస వీరులు చూడండి, వారు విశ్వాసం మీద ఆధారపడ్డారు. వారికి ఏమున్నా ఏమి లేకపోయినా. అందుకే అని అన్నాడు, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని, ఆ మాట గుర్తుపెట్టుకుందాం, విశ్వాసమందు భాగ్యవంతులు. ఈ లోకంలో దరిద్రులమే, కానీ విశ్వాసంలో దరిద్రులం కాదు, ప్రార్థనలో దరిద్రులం కాదు, భక్తి జీవితంలో దరిద్రులం కాదు. ఈ లోకంలో చూడడానికి కొన్నిసార్లు మన యొక్క స్టేటస్ తక్కువగా ఉండొచ్చు, మన సామర్థ్యత మిగతా వారితో పోల్చుకున్నప్పుడు అంత ఎక్కువగా లేకపోవచ్చు. కానీ ఇక్కడ ఒక మాట అన్నాడు, విశ్వాసమందు భాగ్యవంతులు. మన బలం ఏంటంటే విశ్వాసం ఉంటే చాలు. దానియేలు సింహముల యొక్క అది బోను కాదు, అదేంటది గుహ. దానియేలును గుహలో వేసినప్పుడు దానియేలుకు సపోర్ట్గా ఎవరు వెళ్ళాల? దేంతో వెళ్ళాడు? విశ్వాసంతో వెళ్ళాడు. విశ్వాసంతో సింహాలకు ఆ గుహలో ఉన్నాడు. చుట్టూ సింహాలు ఉన్నాయి, తన పక్షంగా మాట్లాడేవారు లేరు. తనకేమున్నదంటే విశ్వాసం ఉన్నది. విశ్వాసమందు బలహీనుడు కాక తను మౌనంగా ఉన్నాడు, తనకున్న విశ్వాసం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభు తప్పించగలడు. ఆ యొక్క విశ్వాసం అచంచలమైన విశ్వాసం అంటారు. అంటే అంత గొప్ప విశ్వాసంతో ముందుకెళ్ళాడు. పరిస్థితులు పూర్తిగా వేరయ్యాయి, తన యొక్క విశ్వాసం బలహీనమైంది కాదు. ఎంత గట్టిగా నిలబడ్డాడంటే దానియేలు లోపల నిశ్చింతగా ఉన్నాడు. బయట ఉన్నటువంటి రాజుకి కానీ మిగతా వాళ్ళకి ఏం పట్ల? నిద్ర పట్ల. విశ్వాస జీవితం ఉంటే అంతే. ఉదయం కాగానే రాజు పిలిచినప్పుడు దానియేలు బయటకు వచ్చాడు. అసలు నా మటుకు నేను అనుకుంటాను, దానియేలు ఉండి ఇంకా 2 రోజులు ఈ సింహాల గుహలో ఉంటే ఎంత బాగుండదు అనుకున్నాడు. ఎందుకని? బయటకు వచ్చిన వాళ్ళతో వీరితోనే గొడవ. అసలు ప్రమాదం ఎవరంటే మనుషులే, అపాయం మనుషులే. లోపల నిశ్చింతగా ఉన్నాడు. షడ్రకు మెషకు అబేద్నెగోలు, వారికి విశ్వాసం ఉన్నది. సింహము యొక్క లేకపోతే అగ్నిగుండంలో పడవేస్తున్నప్పుడు నీళ్లు కానీ బట్టలు తడిపి కానీ వాళ్ళు తీసుకొని వెళ్ళినవాడు కాదు, వాళ్ళు విశ్వాసంతో వేయబడ్డారు. వాళ్ళు వారి యొక్క విశ్వాసం ఎంత గొప్పది. అన్ని పరిస్థితుల్లో విశ్వాసము కలిగి వారు జీవించగలిగారు. దేవుని యొక్క సేవా జీవితంలో కొంతమంది సేవకులు విశ్వాసం మీద ఆధారపడ్డారు. వారికి ఏమీ లేదు కానీ విశ్వాసం అన్నది. ఆ విశ్వాసము అంచెలంచెలుగా బలాబులు. సోదరుడా సోదరి, విశ్వాస జీవితంలో ఎప్పుడు కుంగిపోనక్కర్లేదు. అది లేదు ఇది లేదు, మాకు ఈ అవసరాలు ఈ అక్కరలు ఎవరికి చెప్పక్కర్లేదు. విశ్వాసం ఉంటే చాలు. విశ్వాసం ఉంటే చాలు. విశ్వాసం బలపరిచేది, విశ్వాసం ముందుకు నడిపించేది, విశ్వాసం అన్ని పరిస్థితుల గుండా నిన్ను నన్ను తీసుకొని వెళ్ళేది. విశ్వాస విషయంలో అబ్రహాము బలహీనుడు కాలేదు. అబ్రహాము యొక్క విశ్వాసం, అందుకని అన్నాడు, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచాడు. అంటే అప్పుడున్న విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. విశ్వాసాన్ని బోధించడం సులువు, విశ్వాసాన్ని అనుభవించడం కష్టం. అనుభవించిన వారికే ఆ విశ్వాస విలువ అర్థమైంది. నీ పరిస్థితి, నా జీవితం, నీ జీవితంలో ఎప్పుడు కూడా ప్రభు మీద బ్లేమ్ చేయకూడదు. విశ్వాస జీవితం కలిగి జీవించాలి.
గుంటూరులో చదువుతున్నప్పుడు డిగ్రీ ఒకరోజు ఫీజు కట్టాలి, నాన్న కార్డు రాశాను, నాన్న ఒక 50 రూపాయలు పంపించు అని నేను రాస్తే ఆయన తిరిగి కార్డు ఏం రాశానంటే ప్రార్థన చేసుకో, ప్రభు సహాయం చేస్తాడన్నాడు. తెగ కోపం వచ్చేసింది. అసలు కొద్దిగా ఆలోచన ఉందా? ఆ రోజు ఏటీఎంలు ఏం లేవు, ఏమో రావాలి, ప్రార్థన చేసుకో అంటాడేంది అని అనుకొని చాలా కోపం వచ్చేసింది. వారం రోజుల్లో ఫీజు కట్టాలి, మళ్ళీ ఎప్పుడు పంపిస్తారు ఏంటి? ఇది చూస్తే ఏమో కార్డు పంపించారు. చాలా కష్టపడి మా ఫ్రెండ్స్తో చెప్పాను, చూడండి నాన్న ఏం రాశాడో ఫీజు కట్టాలంటే అంటే వాళ్ళు కూడా నవ్వుకున్నారు. 3 రోజుల తర్వాత ఎంఏ ప్రసాదరావు గారు రూమ్కి వచ్చారు. చాలా ఎక్కువగా ప్రేమించేవారు. సాయంకాలం పూట్ల కూడా కొన్ని గృహాలకు తీసుకెళ్ళేవారు. వచ్చి నన్ను పూర్తి పేరుతో పిలిచేవారు. జాన్ రత్నాకర్ ఉన్నాడా అన్నాడు. ఐర్ హాల్లో ఉన్నాను. అప్పుడుండి ఎవరు వచ్చి చెప్పారు, ఈ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కెమిస్ట్రీ సార్ వచ్చారు మీ మీ దగ్గరికి అన్నాడు. అంకుల్ మీరెందుకు వచ్చారంటే బాబు చూసిపోదామని వచ్చాను అన్నాడు. పైకి వచ్చాడు, రూమ్లోకి వచ్చాడు, ప్రార్థన చేశాడు, ఒక 100 రూపాయలు జేబులో పెట్టి వెళ్ళిపోయాడు. ఆ 3 రోజులు అదొక్కసారి, ఆ 3 సంవత్సరాలు అదొక్కసారి వచ్చారు. వెంటనే నాకేం అర్థం కాల, కార్డు తీసుకొని కళ్ళ నుండి నీళ్లు పడుతున్నాయి. రాశాను, నాన్న మీకున్నంత విశ్వాసం నాకు లేదు. మీరు అలా అన్నారు కానీ మిమ్మల్ని కించపరిచినట్టుగా అనుకున్నాను, నన్ను దయతో క్షమించండి. వాళ్ళు విశ్వాసం నేర్పించారు, విశ్వాసాన్ని చూపించారు. బాబు ఏమున్నా లేకపోయినా ప్రభువు మీద ఆధారపడితే చాలు. ఒకవేళ నువ్వు ఫ్యూచర్లో సేవకు వస్తే నాన్న చెప్పిన మాట, నీ అవసరాలు సంఘానికి వర్తమానంలో కూడా చెప్పొద్దు, ప్రభువుకు తప్ప. రెండవది, సేవను వెంబడించు డబ్బు నీ వెనక వస్తుంది. అదే సమయంలో ఎక్కువగా నిలవబెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. ప్రభువు మీద విశ్వాస జీవితంలో ముందుకు. ఒకవేళ కష్టం వస్తే ఎవరిని అడగొద్దు, ఎందుకంటే దేవుడు కొన్ని పాఠాలు నేర్పించడానికి ఆ పరిస్థితులు మనకేం చేస్తాడు, అనుమతి ఇస్తాడు. బాకాలో అనుభవాలు గుండా వెళ్ళు. మధురానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మారాకుండా, మారా లేకుండా ఏమీ లేదు, మధురం లేదు. ఫ్లైఓవర్ ఎక్కకుండా ఫ్లైఓవరు దిగలేదు. మార్చి ఏప్రిల్లో పరీక్షలు జరగకుండా మే నెలలో సెలవులు రావు. అందుకే ఎక్కడైనా చూడండి, వేదన తృప్తి, కష్టము సుఖము. ఇక్కడ కూర్చున్న వారు చాలామంది ఆ పరిస్థితులు వచ్చిన వాళ్ళే. మారాను విశ్వాసం ఉంటే చాలు, ఏమున్నా ఏమి లేకపోయినా విశ్వాసం మీద ఆధారపడితే చాలు. ఇంతకుముందు భక్తులు విశ్వాసం మీద పూర్తిగా ఆధారపడ్డారు. తినడానికి ఏమీ లేదు, ఉండడానికి లేదు, కానీ వారికి ఉన్నది విశ్వాసం ఒకటే. విశ్వాసముతో వారు బలం పొందారు. ఒకటి మన బలం ప్రభువే, రెండవది మన బలం విశ్వాసం, మూడవది ఊరికే అవుట్లైన్గా చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై అని అన్నాడు. మూడవది మన బలం ఎవరు, వాక్యమే. పిల్లలు ఒక విషయం గమనించండి, పరిస్థితి ఎలా మారినా దైవ గ్రంథం ముందేసుకొని కూర్చోండి, ఖచ్చితంగా మనం స్ట్రెంత్ మనం బలపరచబడతాం. చుట్టూ ఏం జరిగినా పర్వాలేదు, వాక్యం మనల్ని బలపరిచేది, వాక్యం మనల్ని ధైర్యపరిచేది, వాక్యం మనల్ని దిట్టపరిచేది. కొన్నిసార్లు చేయి జారిపోతాయి కొన్ని పరిస్థితులు, వాక్యం మనల్ని బలపరుస్తుంది. కొన్నిసార్లు సంఘంలో సహకరించేవారు ఉండరు, ప్రేమించేవారు ఉండరు, కుటుంబంలో తిరస్కారానికి గురవుతాం, ప్రేమ ఆప్యాయతలు కొన్నిసార్లు దూరం అయిపోతాం. కానీ దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరిచేది. పౌలు దేవుని వాక్యం మీద ఆధారపడ్డాడు. చాలామంది భక్తులు దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడ్డారు, వాక్యము కొరకు ఆయన వద్దకు వచ్చారు. లూకాసు సువార్త 19వ అధ్యాయం, లూకాసు సువార్త 19వ అధ్యాయం 48వ వచనం, 19:48, ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయన ఎందుకు హత్తుకున్నారంటే వాక్యాన్ని వినడానికి హత్తుకున్నారు.
ఆహారం కోసం కాదు, వాక్యము కొరకు. వాక్యము మనల్ని బలపరుస్తుంది, శ్రమలో ఆదరించేది, దుఃఖములో, వేదనలో, పరిస్థితుల్లో, కొన్నిసార్లు సహకరించినప్పుడు, కొన్నిసార్లు ఎవరు మనకు దూరంగా ఉన్నప్పుడు, అందుబాటులో లేనప్పుడు దేవుని యొక్క వాక్యం ఎన్నిసార్లు పురుకొల్పునిస్తుంది. జాన్ బనియన్ బైబిల్ తర్వాత ఎక్కువగా అమ్ముడుపోయిన పుస్తకం యాత్రికుని ప్రయాణం, ఒక చిన్న కరపత్రిక తన జీవితాన్ని మార్చింది. ఒక్క వాక్యం. క్రిపుల్ టామ్ ఆఫ్రికా దేశంలో ఉన్నాడు, 2 కాళ్ళు కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. దేవుని యొక్క వాక్యాన్ని రాస్తూ తాను కిటికీలో నుండి కింద పడేసేవాడు అపార్ట్మెంట్లో. ఆ వాక్యము చదివినటువంటి ఒక నాస్తికుడు ప్రభువుని నమ్ముకున్నాడు. దేవుని యొక్క వాక్యం బలమైనది, దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరిచేది. అన్ని పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యం నన్ను నిలబెట్టేది. 3వది, దేవుని యొక్క వాక్యమే మన బలం. 4వది, యాకోబు పత్రికలో 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడం, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలది అన్నాడు. 4వది, ఏది మన బలం? ప్రార్థన. లూకాసు వార్త యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? 22వ అధ్యాయం 42వ వచనం ముగింపులు ఏమన్నా అంటే 22:42 ముగింపులో అని ప్రార్థించెను, 43 ముగింపులో ఆయనను బలపరిచాను. ప్రార్థన ఆయనకేమిచ్చింది? బలాన్ని ఇచ్చింది. ప్రార్థనా జీవితం బహుబలము గలది అని అన్నాడు. నీతిమంతుని యొక్క విజ్ఞాపన బలము గలది. పేతురు చెరసాల్లో ఉన్నాడు, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన. ఏ రకంగా వచ్చి పోరాడినవాడు కాదు, అక్కడ రాజుల దగ్గరికి వచ్చి గొడవ పడినవాడు కాదు, ఎలాగైనా సరే పేతురుని విడిపించాలి అని అడిగినవారు కాదు. కానీ సంఘం చేసింది ఒకటే, సంఘం ఏం చేయగలిగారు? ప్రార్థించగలిగారు. సోదరుడా సోదరి, పరిస్థితులు ఎన్ని మారినా ప్రార్థనా జీవితం. జార్జ్ ముల్లర్ గారి జీవితంలో బుక్లో ఏం రాయబడిందంటే, ప్రార్థన చేసినవి ఎన్నో, పొందినవి కూడా అన్నీ. అంటే ప్రార్థన చేసినవి ఎన్నో, పొందినవి కూడానే. మన జీవితంలో 10 ప్రార్థన చేస్తే 1-2 జరగవచ్చు. కాదు కాదు కాదు, ఎన్ని ప్రార్థించాడో అన్నీ పొందగలిగాడు. సూసన్నా వెస్లీ తన పిల్లల కొరకు ప్రార్థన చేసింది. కొన్నిసార్లు కన్నీరు కారుస్తున్నప్పుడు ఆ తల్లి యొక్క కన్నీరు పిల్లల పాదాలు తాకాయి. జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ అనేవాడు, మా తల్లి యొక్క ప్రార్థనా జీవితం పాదాలు తాకింది. కొన్నిసార్లు ప్రార్థనలో కొట్టుకొచ్చిన వారు ఉన్నారు. సోదరుడా సోదరి, మన జీవితంలో ఏమీ లేకపోయినా ప్రార్థన ఉంటే చాలు. అందుకని అన్నాడు, నీతిమంతుని యొక్క ప్రార్థన విజ్ఞాపన బహు బలము గలది. నంద్యాల దగ్గర దీపగుండ అనే ప్రాంతం ఉంది. చాలా సంవత్సరాల కింద వెళ్ళినప్పుడు ఒక ఉదయకాల వెళ్ళి అక్కడ చిన్న మందిరం, ఒక ఆవిడ ఆంటీ వచ్చారు, బాబు మాట్లాడవచ్చా అని అన్నారు. ఏమంటే చెప్పండి. నేను, అయ్యా ఇక్కడ మందిరం ఉన్నది, పరిచయం చేస్తున్న సహోదరుడు చనిపోయాడు, తర్వాత అందరూ చెదిరిపోయారు, కానీ మందిరం కట్టబడింది, ఏం చేయాలో అర్థం కాలేదు. రోజు ఉదయాన్నే నేను వస్తాను, తాళం తీస్తాను, చేపలేస్తాను, ప్రార్థన చేస్తాను 1 గంట సేపు, మళ్ళా చేపలన్నీ మడతపెట్టి మూలన పెట్టి మరలా వెళ్ళిపోతాను, మళ్ళీ సాయంకాలం వస్తాను, మళ్ళీ ఊడుస్తాను, మళ్ళీ చేపలేస్తాను. అలాగ రోజు ప్రార్థన చేశాను. ఈ రోజున సంఘం బలపడడానికి ప్రభు గొప్ప కార్యం చేశాక డేవిడ్ రామకృష్ణ పనిచేస్తున్నాడు. డేవిడ్ అన్నాడు, అన్న ఆ తల్లి యొక్క ప్రార్థన. ఆ తమ్ముడు ఒక మాట అన్నాడు, అన్న ఆ తల్లి గార్చిన కన్నీరు చేపల మీద ఉందని అన్నాడు. అందరూ చెదిరిపోయారు, మళ్ళా 50-60 మంది సంఘంలో చేర్చబడ్డారు. కారణం ఆ సహోదరి చేసిన ప్రార్థన. కొన్నిసార్లు కొన్ని సంఘాల్లో సహోదరులు మందిరానికి వచ్చి ప్రార్థన చేసేవారు ఉన్నారు. తల్లి లాంటి వారి యొక్క ప్రార్థన. సోదరుడా సోదరి, సంఘానికి బలం ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం.
అలాగైనట్లయితే విశ్వాస యొక్క జీవితంలో బలం ఇచ్చేది ఒకటి మన ప్రభు, రెండవది దేవుని యొక్క వాక్యం, మూడవది ప్రార్థనా జీవితం, లేకపోతే నాలుగవది మనం చూస్తున్నాం విశ్వాసం, ఐదవది మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ బలం. అపోస్తలుల గారు 2వ అధ్యాయం మీరు ఎక్కువగా చదవండి. 2, 3, 4 అధ్యాయాల్లో ఆత్మ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. మన బలం ఎవరంటే పరిశుద్ధాత్ముడే. ఆత్మచేత బలము పొందాడు. వాస్తవానికి కొన్నిసార్లు మనం బలహీనులుగా ఉంటాం, కానీ వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అనే మాట మనం చూస్తాం. సంసోనుకు ఆత్మ వచ్చినప్పుడు బలం పొందాడు, గొప్ప కార్యాలు చేశాడు. పాత నిబంధనలో ఆత్మ వచ్చుచూ పోవచ్చున్నాడు, కానీ కొత్త నిబంధనలో వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకోగానే నిలిచాను అనే మాట రాయబడి ఉంది. నిలబడ్డాడు. పరిశుద్ధాత్మ బలం. విశ్వాస యొక్క బలం ఏంటంటే సంఘ సహవాసం. అపోస్తలుల గారు 2:42 అన్నాడు, వీరు అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుల యందు, ప్రార్థన చేయట యందు ఎలా ఉన్నారు? ఎడతెగక ఉన్నారు అని అన్నారు. 84వ కీర్తన. వారు బాకాలోయలో పడి వెళ్తున్నారు. 7 అన్నారు, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయదు. ఆ మాట గమనించండి. బలము లోయ, ఆ తర్వాత బలాభివృద్ధి. వారు ఆగారా? సాగిపోతున్నారా? వారు ప్రయాణము చేస్తున్నారు. ఎక్కడికి వచ్చారు? 7లో చెప్పారు, వారిలో ప్రతి వాడు, ఆ మాట గమనించండి, సియోనులో దేవుని సన్నిధిని కనబడుతున్నాడు. బలం పొందిన ప్రతి వాడు దేవుని యొక్క సన్నిధిలో కనబడుతున్నాడు. అతను బలహీనుడు కాల, అతను దిగజారిపోలేదు. కొన్నిసార్లు శ్రమలు మనల్ని స్ట్రెంథన్ చేస్తాయి, శ్రమలు మనల్ని బలపరుస్తాయి, శ్రమలు మనకు ప్రభుకు దగ్గరయ్యేటట్టుగా చేస్తాయి. బాగా అనుభవం లేకపోతే చాలా కష్టం. ప్రతి ఒక్క శ్రమ నిన్ను నన్ను దేవునికి ఏం చేస్తుంది? దగ్గర చేస్తుంది. యెషయా గ్రంథంలో ఒక వచనం చదువుదాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 26:16. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు. శ్రమలో ఎక్కువగా ఎవరు తలుచుకున్నారు? ప్రభువును తలంచుకున్నారు. నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేస్తారు. శ్రమలు అనేవి దీనత్వాన్ని నేర్పిస్తాయి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పొందిన శ్రమ, కల్వరి శిలువలో ఆయన పొందిన శ్రమ. అందుకే అన్నాడు, విశ్వాస యొక్క జీవితంలో అసలైన బలం ఏంటంటే శిలువ వార్త అని అన్నాడు. శిలువ అది నశించుచున్న వారికి ఎటువంటిదని అన్నాడు? అది వెరితనము. రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. అసలు విశ్వాసి బలం ఏదంటే శిలువే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ చెప్పినా యేసుక్రీస్తు ప్రభువును చూపించి చెప్పండి. ఆ శిలువ ఉంటే చాలు. శిలువ శక్తి, మన యొక్క శక్తి శిలువే. మన సామర్థ్యత, మన బలము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి. ఆయన శ్రమ పొందాడు. కల్వరి శిలువలో శ్రమ పెట్టబడ్డాడు. అవమానము, నింద, హేళన, అపహాస్యాన్ని ఆయన పొందాడు. ఆయన శరీరం ఎలా మారిందంటే ఇత్తడి బలిపీఠంలో జల్లెడలాగా మారిపోయింది. అంతర్గత అవయవాలు బహిర్గతమయ్యేటట్టుగా కొట్టారు. నీ కొరకు, నా కొరకు కల్వరి శిలువలో రక్తము కార్చినటువంటి క్రీస్తు ప్రభు నీ పట్ల, నా పట్ల ఆయన చూపించిన ప్రేమ పారమైనది. మనందరి కొరకై ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. అందుకే అన్నాడు, శ్రమ పడిన పిమ్మట మహిమ ప్రవేశం ఉన్నదని పౌలు జ్ఞాపకం చేశాడు. శ్రమల తర్వాత మహిమ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమ పెట్టబడ్డాడు. ఆ తర్వాత మరణం, ఆ తర్వాత పునరుద్ధానుడై తండ్రి కుడి పార్శ్వమైన మహిమా ప్రభావాలు కిరీటధారిగా ఆయన ఉన్నాడు. సోదరా సోదరి, మనం బలం పొందుదాం. బాకాలో ఈ అనుభవాలు గుండా వెళదాం. ఇదేమి క్రైస్తవత్వం, ఇదే విశ్వాస జీవితం. కొన్నిసార్లు మనం ఎప్పుడు అసహనంగానే ఉంటాం. ఏదొచ్చినా కూడా మాకే రావాలా? నిన్న ఒక ఆంటీ అంటుంది, అయ్యా
మా ఇంటి పక్కన వాళ్ళకి ఏమీ రావట్లేదయ్యా, వాళ్ళు మాత్రం అన్నీ చేస్తున్నారు కానీ వాళ్ళకి రావట్లేదు, మాకు వస్తుందయ్యా, చీకటి అంతా మా ఇంటి పక్కనే ఉంది. ఆంటీ, ఆ చీకటి సంగతి మీకెందుకు? ఎక్కువగా దాని గురించి ధ్యానం చేసి మీరు చీకట్లో పడుతున్నారు. వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచన చేయబాకండి. చాలా సిలిండరు వాళ్ళకి రావట్లేదు, పోయే కాలం మాకే వస్తుంది, ఏదొచ్చినా మాకే వస్తుంది, ఏ బాధ వచ్చినా మాకు వస్తుంది, కనబడి ఆ దేవునికి మేమే కనబడుతున్నామంటారు. అంటే మనకు శ్రమలు వస్తున్నాయంటే మన ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? ఇంకా ప్రేమిస్తున్నాడు అని అర్థం. మనలో ఉన్న బలహీనతలు సరి చేస్తున్నాడు అని అర్థం. ఆ తర్వాత మహిమ ఉన్నది. మన ప్రభువు పొందినటువంటి మహిమ ఇంత కాదు. అందుకే బలము బాకా లోయ, ఆ తర్వాత బలాభి వృద్ధి. అటువంటి వృద్ధి పొంది మనం ముందుకు సాగుదాం కాక. ప్రార్థన చేద్దాం. ప్రియ ప్రభువా, మీరు అందించిన మాటలు బట్టి స్తోత్రములు. రాత్రి కొడుకు సిద్ధపరచమని మీరిచ్చిన వాక్య దర్శనాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.